నెల్లూరు అంటే చాలా దూరం. బండి మీద ఇద్దరు కలిసిపోయి అలిసిపోతారు. ఏడైనా విశ్రాంతి తీసుకుందామని ఆగిపోతారు. వెన్నెల ఉందని, చల్లగాలి తగులుతుందని గంగా శివ మీద చెయ్యి వేయడు. అదేంటి నాన్న వాడి మీద అంత నమ్మకంతో చెప్తున్నావు? ఎందుకంటే గంగా దేవరాజు కాదు, ఆడు పవిత్రమైన గంగ. కాశీలో ఉండేటోడు ఈ ఊర్లో నా కోసం కాసుకుని ఉన్నాడు. నన్ను దెబ్బతీయడానికి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా శివను ఏమీ చేయలేదు. అందుకే ఆడెవరిని ముంచినోడు కాదు, నలుగురు చెల్లెల్ని పెంచినోడు. వయసులో ఉన్నోళ్ళకి ప్రేమ పుట్టడం ఎంతసేపు నాన్న? చచ్చా, ఆడలాంటోడు కాదు దేవా. ఆడు గుండె బలం ఉన్నోడే కాదు, బుద్ధి బలం ఉన్నవాడు కూడా. అందుకే ఆడంటే మనకు తప్ప ఊరందరికీ ఇష్టమే. లేకపోతే ఎప్పుడూ ఏదో కారణం చెప్పి ఆడిని ఆడమ్మలాగా కనపడకుండా చేసేటోడిని. ఎంత దూరం అయినా సరే ఆడపిల్ల ఒక మగాడి వెంట వెళ్ళిందంటే తెల్లారి కోడి కూసేలోపు ఇంట్లో ఉండాలి. లేదంటే జనాలు ఎలా కూస్తారో తెలుసు కదా నాన్న. ఇప్పుడు ఆ విషయంలో మనం పంచాయతీ పెట్టలేం. ఎందుకంటే ఆడిని నేనే తోలుకుపోయానని శివపార్వతి తెగేసి చెప్పిందనుకో, మన చెయ్యిని మనమే నరుక్కుంటాం. అయితే పోలీసుల్ని పంపించొద్దంటావా? వద్దు, పోలీసులు ఎవరిని పట్టుకున్నా అది వార్త అవుతుంది. వెళ్ళినోళ్ళు పేపర్లో రాకూడదు, మన ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఎట్టా పోయినోళ్ళు అట్టే వస్తారు. నేనెందుకు టెన్షన్ పడుతున్నానో నీకు తెలీదు నాన్న. నా కంగారంతా ఆ లలిత పాట గురించే. అది వినసొంపుగా ఉండకూడదు, ఏదో ఒకటి చేసేయాలి. నా డ్రెస్ అంతా తడిచిపోయిందని నేను చీర కట్టుకున్న నాకే చలిగా ఉంటే పాపం గంగాబావ తడిచిన బట్టలతో అలాగే పడుకున్నాడు. తనకి ఇంకెంత చలిగా ఉంటుందో. ఇక్కడ దుప్పటి కూడా లేదే. ఈ లలిత ఒకటి చీరలు, చాప, దిండు ఇవి పెట్టింది, కానీ దుప్పట్లు మాత్రం పెట్టలేదు. ఏం చేయాలి ఇప్పుడు? చేరే పరుగుగా కదిలే కరిగే మేఘం అలలను అడిగే ఆశగా ఎగిసి ఎగిసే స్నేహం ఆ మాటకెగిసింది ఆ సంద్రమే ఎగిసొచ్చి తాకింది ఆ తీరమే అలలా పరుగు తీరం వరకే కలలా పయణం నయనం వరకే.
ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయనిస్తావు బావా? ఏంటి? అదే మరి నేనేం చేస్తున్నానని ఏం చేస్తున్నావని క్వశ్చన్ చేస్తున్నావు? నీ కొంగు నా మీద ఎందుకు వేశావు? దుప్పటి లేదు కదయ్యా. నువ్వు తడిచిన కోడిలా వణికిపోతూ ఉంటే కాస్త వేడి రావాలని కొంగు కప్పాను. చూడు, నువ్వేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆ, నేనేమి చీర మొత్తం తీసి నీ మీద దుప్పటిలా కప్పలేదు. త్యాగం అంటావేంటి నువ్వు? కాస్త కొంగు మీద పడితే వేడిగా ఉంటుందని చెప్పాను. అమ్మా తల్లి, ఆడపిల్ల పైటగాలి తగిలినా డేంజర్ అని నాకు తెలుసు. నువ్వు మంచోడివి అనుకున్నాను, మొరటోడివి. ఇద్దరి మనసుల్లో వేరే ఉద్దేశాలు లేనప్పుడు ఏం జరుగుతుందని నువ్వు అలా అనుకుంటున్నావు? నేనేమనుకోను గాని నువ్వు నాకు ఆనుకుంటూ పక్కనే పడుకుంటానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. వెళ్ళి దూరంగా పడుకో. బాగా తడిచిపోయావు బావా, చలి పుట్టట్లేదు? హలో, నా చెల్లెళ్ళ కోసం నేను పడ్డ కష్టాల ముందు ఈ చలి ఏమీ ఎక్కువ కాదు. అర్థమైందా? నలుగురు చెల్లెళ్ళని పెంచి పెద్ద చేసిన మహానుభావుడువని నీకు కీర్తి కిరీటం కూడా పెడతాం. కానీ ఇలా వణికిపోతూ ఎంతసేపు ఉంటావు? తెల్లారేంత వరకు ఇలాగే ఉంటే జ్వరం వచ్చేస్తుంది. జలుబు, జ్వరము, దగ్గు ఏమైనా రాని, కానీ నువ్వు కాస్త తగ్గు. అర్థమైందా? ఎక్కడుండాలో అక్కడే ఉండు. సరే అయితే రాత్రంతా ఇలాగే వణుకుతూ ఉండు. నీకు నిద్ర పట్టదు. పొద్దున్నే నువ్వు ఎన్నింటికి లేస్తావో నీకే తెలియదు. పొద్దున్నే 5 గంటలకు లేవడం నాకు బాగా అలవాటు. కోడి కూయక ముందే నేను లేచి కూర్చునుంటాను. ఇతగాడి కోసం కూయడానికి కోడిని తీసుకొచ్చి పెట్ట. నిన్ను పిలుద్దాం అనుకున్నాను. వస్తావో రావో అని నేనే దగ్గరకు వచ్చి టచ్ చేశాను. ఏం కావాలి? నిన్ను తప్ప నేనింకేమైనా కోరుకుంటానా? శ్రీవల్లి, అమ్మా పాలు వేడిగా ఉన్నాయి, చల్లారాక తాగు. అమ్మా చూసావా, శ్రీవల్లి ఇంటి కోడలు కాకముందే పనులన్నీ చక్కబెట్టేస్తుంది. రేపు నా ఇంటి కోడలు అవుతుందేమో, కానీ తను పుట్టినప్పటి నుంచి తను నా మేనకోడలే కదా.
పాలు తాగమ్మా. వద్దత్తయ్యా. వద్దనెందుకంటావు? నీ చెల్లెళ్ళందరూ భోంచేశారు, నువ్వేమీ తినలేదు. ఎందుకు తినలే శ్రీవల్లి? నాకు మాట చెప్పాలి కదమ్మా. ఏం శ్రీవల్లి, అమ్మ వంట నచ్చలేదా ఏంటి? అలా ఏం లేదు, అత్త వంట బాగా చేస్తుంది. నీలా అమృతంలో ఉంటుందని చెప్పాలి. నా కొడుకు నా వంటలు ఎంత మెచ్చుకుంటాడో తెలుసా? ఆ, అమ్మా శ్రీవల్లికి కూడా వంటలు నేర్పించమ్మా. పెళ్ళయ్యాక ఈ ఇంటిని చూసుకునేది తనే కదా. అన్ని పనులు దగ్గరుండి చక్కగా నేర్పిస్తాను. ఆ, ముందు పాలు తాగమ్మా. వద్దత్తయ్యా, అన్నయ్య వచ్చాక భోంచేస్తాను. మీ అన్నయ్య తినే వరకు నువ్వు తినవని నాకు తెలుసు, అందుకే పాలైనా తాగుతావని తీసుకొచ్చాను. గంగ వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో, తెల్లారితే పెళ్లి పనులు మొదలవుతాయి. నువ్వు నీరసపడిపోతావమ్మా. ఈ పాలు తాగి పడుకో. ఒక్క పూట నేనేం తినకపోయినా నాకేం కాదులే అత్తయ్యా. అలా ఎలా నీ ఒంటిని బాధ పెట్టుకుంటావు శ్రీవల్లి? అమ్మా ఆ పాలిటివు. ఉమ్. ఇప్పుడు చూడమ్మా, నేను చెప్పగానే ఎలా తాగుతుందో శ్రీవల్లి. తాగు శ్రీవల్లి. నువ్వు నా ముందు పాలు తాగడానికి సిగ్గుపడుతున్నావేమో. సర్లే, నేనే నీకు తాగిస్తాను. తాగు శ్రీవల్లి. నేను చెప్తున్నాను కదా, తాగు. రే రే రే, శ్రీవల్లి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి నాకు సంతోషం, సిగ్గు రెండూ కలుగుతున్నాయిరా. అత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు ప్లీజ్. అత్త ప్లీజ్. దేవ అంటే ఇష్టమని చెప్పిన శ్రీవల్లి ఎందుకింతలా భయపడుతోంది? అమ్మా, నా ప్రేమకు శ్రీవల్లి బిత్తరపోతుంది. కాసేపు అయ్యాక తనే తాగుతుందిలే. తీసుకో. పెద్దమ్మ కాఫీ. పెద్దమ్మ కాఫీ. పెద్దమ్మ ఎక్కడున్నావు? అయ్యో, నేనున్నది మా ఇంట్లో అనుకున్నాను. లలిత ఇంట్లో కదా. పెద్దమ్మ ఎక్కడుంటుంది? అదేంటి, మీ పెదనాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? మా చుట్టాలకి కార్డులు పంచాలనే కదా నువ్వు నా కూడా వచ్చింది. నువ్వు అందరికీ కార్డులు పంచి సాయంత్రం 6 గంటలలోపు నువ్వు ఇంటికి వచ్చేసరికి శివ ఇంట్లో ఉంటుంది. ఇది నా హామీ. పెద్దమ్మ, అయ్యో పాపం, తన సంగతే మర్చిపోయాం. నిన్న సాయంత్రం 6 ఇంటికి వస్తాము అన్నాం. వెళ్ళనే లేదు. పెద్దనాన్న ఎంత టార్చర్ పెడుతున్నాడో ఏంటో.
ఆహాహాహా, ఎంత ప్రశాంతంగా పడుకున్నావు బావా. పాల సముద్రంలో విష్ణుమూర్తి ఆదిశేషం మీద కూడా ఎంత కూల్గా ఉండడనుకుంటా. ఒక పక్కేమో రాత్రంతా మా చెల్లి పెళ్లి ఆగిపోతుంది, నీ వల్ల నా పరువంతా పోతుందని నా మీద శివాలెత్తినవాడు ఇప్పుడు చూడు ఎలా పడుకునే ఉన్నాడో. పడుకో పడుకో, హ్యాపీగా పడుకో. నువ్వెంత లేట్ చేస్తే నాకంత మంచిది. అక్కడ పెళ్లి ఆగిపోతుంది. ఎస్. పడుకో పడుకో, నా బట్టలు ఆరిపోయి ఉంటాయి. రండి. అయ్యో, పడుకో బావా, పడుకో పడుకో. రండి. ఏయ్, అక్కడ ఎవరో తలుపు తీస్తున్నట్టు సౌండ్ వస్తుంది. టైం ఎంతైంది? 8 అయింది బావా. 8? అమ్మో, అంతసేపు పడుకున్నానా? పద. శివ లే, శివ లే. శివ లేమంటుంటే. అయ్యో బావా, చాలా థ్యాంక్స్ అండి. నీ మొహం, రాత్రంతా ఇక్కడే ఉన్నామంటే లాగిపెట్టి కొడతారు. పద. అరే ఏంటండి ఇది? ఇల్లు వాళ్ళకిచ్చేసి మళ్ళీ మాకు రెంట్కి ఇస్తారని చూస్తారేంటి? అయ్యయ్యో, అదేం లేదండి. వాళ్ళు ఇంతకు ముందు ఈ ఇంట్లో అద్దెకుండే లలిత కోసం వచ్చారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్తే అప్పుడే వెళ్ళిపోయారు అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్తున్నారేంటి? బావా, వాళ్ళు పిలుస్తున్నారు. ఏయ్, నువ్వు వెళ్ళు, కాళ్ళు విరగొడతారు. అంతేనంటావా? ముందురా, కూర్చో. అబ్బాయి ఆగో, ఆగమంటుంటే. కూర్చున్నావుగా. బాబు ఆగండి, బాబు ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఎక్కడి నుంచి దాపరించారో ఏంటో. మీకు మాయలే కావాల్సి వచ్చిందా తలదాచుకోవడానికి? చిచ్చి. ఏయ్, నీకేమన్నా మెంటలా ఏంటి? సైలెంట్ గా కూర్చో. హలో, మొరగడానికి నేనేమి పప్పిని కాదు, ఆనందంతో అరుస్తున్నాను. ఆ వెర్రి కేకలే ఎందుకా అని. రాత్రంతా ఆ గదిలో బస చేసి తెల్లారాక ఇంటి ఓనర్ని బురిడి కొట్టించి బయటపడటంతో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నీ మొహమేం కాదు, నీ తెలివితేటలేమీ బురడి కొట్టించలేదు. తెలివి తక్కువతో నీ వెంట నేనొచ్చి గదిలో ఇరుక్కుపోయాను. సమయానికి ఆ ఓనర్ వచ్చి తాళం తీశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్యాయంగా అక్కడే ఉండిపోయేవాళ్ళం. నెగటివ్ గా ఆలోచించొద్దు మిస్టర్. పాజిటివ్ గా ఎలా రెస్పాండ్ చేయాలో అలా ఆలోచించు. పాజిటివ్ గా ఎలా స్పెండ్ చేయగలిగామా అన్నది ఒక్కసారి గుర్తు చేసుకో. జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. జ్ఞాపకాల నీ వంకరకాల. నువ్వు కాలు ఎక్కడ పెడితే అక్కడ కష్టాలే. హా, హలో హలో హలో, నా కాలుని వంకర కాలు అంటావా? చూడు ఎంత బాగుందో. ఎప్పుడైనా నా కాళ్ళ వంక చూసావా? చూడు చూడు. నేను ఆడపిల్ల కాళ్ళని చూడను. హా, లేడి పిల్ల కాళ్ళని చూస్తావా? రెండింటికి తేడా ఏంటో. లేడీ అంటే స్త్రీ కాదయ్యా, జింక. ఇంగ్లీష్లో చెప్పాను. నీకు తెలుగే సరిగ్గా రాదు, ఇంకొక భాషను ఎందుకు కూనిచ్చేస్తావు? ముందు నువ్వు సైలెంట్గా కూర్చో. కొంచెం నెమ్మదిగా పోతే నీ సొమ్మేం పోతుందంట. గాలికి నా జుట్టంతా ఎగిరిపోతుంది.
అక్కడికి వెళ్ళగానే పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారులే, కావలసినంత మేకప్ వేసుకోవచ్చు. పెళ్లి తప్ప నీకు వేరే ఆలోచన ఉండదా? నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావేమో, కానీ నా చెల్లి ఎంతో ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటోంది. టైంకి నేను అక్కడికి చేరుకోకపోతే తను ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆలోచిస్తున్నాను. మా సాడిస్ట్ బ్రదర్ నిజస్వరూపం బయట పెడదామని ఇక్కడికొస్తే సరైన ఆధారాలు దొరకలేదు. లేదంటే వాడి తలకి కట్టేది బాసికం కాదు, మెడకి తువ్వాలు చుట్టి పంచాయతీ దగ్గరికి లాక్కొని వెళ్ళేవాడివి బావా.